లతా జాస్మిన్ ప్రియలత శ్రీదేవి వాళ్ళు కూడా కూర్చోవాలి పక్క వచ్చి. నాకు వచ్చి కార్లో క్రాంతి కుమార్ మరి స్టేజ్ మీద ఎవరో ఉండదు, ఇంకా లేట్ కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి. రాంబాబు గుగ్గిలాబు. ప్రియమైన విద్యార్థులారా, అనురాగ దేవతలారా, దయచేసి లేడీస్ కూర్చోండి. కమిటీ కుర్రాలు మీరు కూడా ఇటు వచ్చేయండమ్మా. సంతోష్, చాలా సంతోష్. బేసిక్ గా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అనేది నా పేరు దేనికోసం అరేంజ్ చేస్తారంటే అంటారు, ఖర్చు అంటారు, కిచ్చు అంటారు. చెప్తున్నాను, ఫ్రెండ్ లలిత ఒక బ్యాచ్ 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత వాళ్ళ జీవితాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు. లలిత రెడ్డి. వాళ్ళందరి ప్రపంచంలో మనం సింగిల్ గా బతకడం కష్టం. అనుకోండి ఒక గంబలి అరుణ మా మ్యాథ్స్ సార్ ఫేవరెట్ సార్. మ్యాథ్స్ సార్, తెలుగు సార్. మనోజ్, విశ్వనాథ్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూడిన విడ్డూరాలెన్నో, హృదయాంతరాలలో అణుచుకున్న భావోద్వేగాలెన్నో, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిళ్లలో ఊగిసలాడిన ఉత్సాహాలెన్నో, సంసార సంపాదన సాగరాల సుడిగుండాలలో సాధించలేని సంతోషాలెన్నో. ఇందులో మనం ఏం కోల్పోయాం? ప్రమాదాల ప్రపంచంలో పసితనాన్ని కోల్పోయాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననపద్మం గజాననమహర్నిశం అనేకదంతం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती. ॐ शान्ति शान्ति शान्तिः. गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री
థ్యాంక్ యూ. తర్వాత అలాగే నిల్చోండి, బాయ్స్ నిల్చోండి. నిద్ర లేవండి, గమ్యము చేరే వరకు నిద్రపోకండి. అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక టీచింగ్ ప్రొఫెషనే కాదు, మీరు చేస్తున్నటువంటి ప్రతి వృత్తిలో కూడా. అబ్బాయి అమెరికా, అది మీరు ఎక్కడ ఉన్నారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నామంట. అంటే ఏమిటి అర్థం? ఇంత మనం కష్టపడి చదివించి, తల్లి ప్రేమ అభిమానం చూపించి, తండ్రి అతను కూడా కష్టపడి మనల్ని ఇంతవాడిని చేసినటువంటి వాళ్ళని చివరికి వృద్ధాశ్రమంలో వేస్తున్నాం. అంటే ఏమిటి అర్థం? అక్కడే మన తల్లికి నైతిక విలువలు లేవు. అంగురాస్తు ధర్మంలో ఉన్నారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా బ్యాచిలర్గా ఉంటే త్వరగా పెళ్లి చేసుకుని రాష్ట్రాన్ని బాగు చేయండి. మూడో బెంచ్ లేకపోతే నాలుగో బెంచ్ వచ్చింది, పర్లేదు. అమ్మా థర్డ్ బెంచ్ లేకపోతే నాలుగో బెంచ్ వచ్చేయండి, పర్లేదు. ఉండండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇక్కడ ఫంక్షన్ బాగా జరుగుతుంది. ఓకే, దిగిపోండి అమ్మా, దిగిపోండి. మళ్ళీ తిడతా అలా నిన్నే కొట్టుకుంటున్నాను. వీడియో తీసినందుకు శివ నన్ను వాళ్ళు అలాగే చూస్తారు. మాకు అత్యంత ఆనందమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడ కనిపించినా నాకు పలకరిస్తారు. పెద్దలను గౌరవించడం అనేది మీ తరం వాళ్ళకే చెల్లింది. ఇతరులు మనకి ఏమి చేస్తే మన మనసుకు నొప్పి కలుగుతుందో అవి మన ఇతరులకు చెయ్యకూడదు, అలా జీవించాలని ఆయన అని చెప్పాడు మనవడికి. ధర్మరాజు మనవడు కదా, అదే విషయం అన్నమాట. అయితే మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీరు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అనుభవించండి. సంపాదించేటప్పుడు ధర్మబద్ధమైనటువంటి సంపాదన చెయ్యండి. ఇంకొక మాట కూడా భీష్ముడు చెప్తాడు, మీరు ఈ విజయంలో ఎంతో గొప్పతనం కాదని ఆయన ఇప్పుడు నేను చెప్పింది ధర్మపదంగా జీవించండి అంటాడు ఆయన. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఏం పాయసం ఇది? పన్నీర్ పాయసం. ఇది చెప్పండి. జీరా రైస్. ఓకే. మష్రూమ్ బిర్యానీ. రైతా, చికెన్, మటన్, గురమాసి, తలకాయ కూర, అడ్డ మాంసం, చెప్పండి పేర్లు చెప్పు, పర్వాలేదు. రైస్, రసం, వెజ్ బిర్యానీ రాలేదంక, పన్నీర్ కర్రీ, కాజు పన్నీర్, కర్డ్, సాల్ట్, సలాడ్, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, సలాడ్, టమాటా పచ్చడి, గోంగూర పికిల్, సాల్ట్.
అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపడిచి అందు మత్స్యగుప్త మా తాత వ్యాసుని కనలేదా? నీతో ధర్మ నిర్మాణులుగా కీర్తించబడుతున్నావు ఈ విధుదేవుని కనలేదా? పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే ఆడపిల్ల సబ్బు బిళ్ళ కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే తప్పేరు